హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026 మజిలీ ఎపిసోడ్ 6. నైట్ ఇంటికి వచ్చిన రామ్కి జాను రూమ్లో కింద పడిపోయి కనిపిస్తుంది. వెంటనే డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ తను దేని గురించో ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటుందని, అందుకే ఫీవర్ వచ్చిందని చెప్తారు. జానుకి బ్రెడ్ మిల్క్ ఇచ్చి తినమని చెప్పి తను ఈవినింగ్ వస్తానని చెప్పి వెళ్తాడు రామ్. జానుకి రామ్ సాంగత్యంలో ఏదో తెలియని భావం మనసులో చేరి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. జాను చాలాసేపు రామ్ గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంది. కానీ అతను మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇంకా రాకపోవడంతో కాస్త నిరాశగా ఫీలవుతూ ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి వచ్చి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటిలో ఉండే బామ్మగారు వచ్చి అమ్మా జాను అని పిలుస్తారు. పేరు పెట్టి పిలవడంతో ఆశ్చర్యంగా చూస్తుంది జాను. నీ పేరు నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నాకు రామ్ అన్నీ చెప్పాడు. నేను ఈ ఇంటి ఓనర్ని అంటారు. జాను చిన్నగా నవ్వుతూ లోపలికి రండి బామ్మగారు అంటూ పిలుస్తుంది. ఆవిడ ఇదిగో ఇందులో పులిహోర ఉంది. ఈ వంట ఏం చేయకు, నీకు రామ్కి ఇద్దరికీ సరిపోతుంది అని చెప్పి ఒక బాక్స్ జాను చేతిలో పెడతారు. జాను పర్వాలేదు, వద్దండి, నేను వంట చేస్తాను అని మొహమాటంగా చెప్తుంది. పర్లేదమ్మా, నేను ఇచ్చానని చెప్తే రామ్ ఏమనడు, పైగా ఇష్టంగా తింటాడు. రామ్ దాదాపు ఇక్కడ 4 ఏళ్లుగా ఉంటున్నాడు. చాలా మంచివాడు, నెమ్మదైనవాడు. ఈ మధ్య అనుకోకుండా మీ పెళ్లి జరిగిందని చెప్పాడు రామ్. మొన్న మీ అమ్మవాళ్ళు మీరు వచ్చినప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి చెన్నై వెళ్ళాను. అందుకే వాళ్ళని కలవలేకపోయాను. ఈరోజు ఉదయమే వచ్చాను. మా వారు మిలిటరీలో చేస్తారు. రామ్ అంటే ఆయనకి చాలా అభిమానం. ఈ రోజుల్లో అబ్బాయిలు రామ్లాగా బాధ్యతగా ఆలోచించడం లేదు. చదువు మీద ధ్యాస లేదు, జీవితం మీద భయం లేదు, అవగాహన లేదు. కానీ రామ్ అలా కాదు. తనకి పెద్దవాళ్ళంటే గౌరవం, మర్యాద, జీవితం మీద ఒక అవగాహన, ఏదైనా సాధించాలనే పట్టుదల. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని రామ్ గురించి చాలా గొప్పగా ఏదేదో చెప్తూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాసేపటికి ఆవిడ సరే, నీకు ఏమైనా అవసరం ఉంటే నన్నడుగు, మొహమాట పడకు, సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. ఆయనకి భోజనం పెట్టే వేళ వెళ్ళిపోతారు. మళ్ళీ జాను ఆలోచనలు రామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏం చేస్తున్నావు రామ్? ఇంతవరకు ఇంటికి రాలేదు, అంత బిజీ వర్క్, ఏం చేస్తున్నావు అనుకుంటూ ఉంటుంది జాను. తరువాత బామ్మగారు తెచ్చిన పులిహోర కాస్త తినేసి మళ్ళీ కొంచెం చలిగా అనిపిస్తుంటే ఫీవర్ వచ్చిందేమోనని టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. బయటకు వెళ్ళిన రామ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి
వెళ్తాడు. అక్కడ అంతా బయట చాలా గందరగోళంగా ఉంటుంది. న్యూస్ రిపోర్టర్స్, పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు. సార్, అసలు డీజీపీ ప్రతాప్ గారు ఎందుకు గన్తో షూట్ చేసుకుని చనిపోయారు? ఆయనకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రామ్ డీజీపీ ప్రతాప్ గారు పేరు వినగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు. వెంటనే తను లోపలికి వెళ్ళి తన హయ్యర్ ఆఫీసర్ అయిన నారాయణమూర్తి గారితో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకుంటాడు. ఆఫీస్ లోపల ఒక పెద్ద హాల్లో చుట్టూ చైర్స్, మధ్యలో పెద్ద టేబుల్ ఉంటాయి. వాటిలో సిటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూర్చొని ఉంటారు. ఐజీ గారు నిలబడి ఉండి వెనక గోడకి ఉన్న ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రతాప్ గారి సూసైడ్ ఫొటోస్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ షో చేస్తూ అప్పటి సంఘటనని అందరికీ వివరిస్తున్నారు. అప్పుడే రామ్ వచ్చి పర్మిషన్ అడుగుతాడు. బయట గార్డ్ లోపలికి వెళ్ళి రామ్ వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెంటనే అతన్ని లోపలికి రమ్మను అని చెప్తారు ఐజీ నారాయణ మూర్తి గారు. గార్డు వచ్చి రామ్ని లోపలికి రమ్మని పిలుస్తాడు. హలో ఫ్రెండ్స్, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లోపలికి వెళ్ళిన రామ్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు. కమ్ రామ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటారు ఆయన. రామ్ చైర్లో కూర్చుని థ్యాంక్ యూ సార్ అని చెప్పి, సార్ అసలేం జరుగుతుంది? ప్రతాప్ సార్ చనిపోవడమేంటి? అది కూడా సూసైడ్ చేసుకోవడమేంటి అని కంగారుగా అడుగుతాడు. రిలాక్స్ రామ్, ఆ కేసు స్టడీ చేయడానికి నిన్ను పిలిచింది అని చెప్పి వాళ్ళు కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక ఫైల్ చేసి రామ్కి ఇస్తారు. మిస్టర్ రామ్, మీరు ఈ కేసుని చాలా త్వరగా అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా డీల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బికాజ్ డీజీపీ ప్రతాప్ గారు నీకు తండ్రి లాంటి వారని నాకు తెలుసు అంటారు ఆయన. మీకు హెల్ప్గా టీంని కూడా ఇస్తున్నాం. ప్రతాప్ గారు ఉండే ఏరియా పోలీసులు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తారు అని చెప్తారు. ఎస్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని. సార్, నా టీంని నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటాడు రామ్. ఓకే రామ్, చాయిస్ ఈజ్ యోర్స్ అంటారు ఐజీ గారు. రామ్ నిలబడి సెల్యూట్ చేసి మే ఐ లీవ్ నౌ సార్ అంటాడు. ఆయన హెడ్ నోట్ చేసి గుడ్ లక్ రామ్ అంటారు. థ్యాంక్ యూ సార్ అని బయటికి వచ్చేస్తాడు రామ్. ఇటు ఇంటి దగ్గర రామ్ వెళ్ళాక బామ్మగారు ఇచ్చిన పులిహోర తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్న జాను ఈవినింగ్కి నిద్రలేస్తుంది. ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిలబడి బయట వ్యూ చూస్తున్న జానుని బామ్మగారు పిలిచి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నా, వస్తావా అని అడుగుతారు. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. జానుకి కూడా ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేకపోవడంతో తనకి కూడా ఫీవర్ తగ్గింది. రామ్ నైట్ వస్తానన్నాడు కదా, వంట చేయడానికి ఏమీ లేవు కాబట్టి వెళ్తేనే బెటర్ అనిపించి ఇలా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి తరువాత తను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా సడన్గా అవసరం వస్తే ఏమైనా తెచ్చుకోవాలన్నా ఉపయోగం ఉంటుందని కాస్త కాఫీ పెట్టుకుని తాగి రిలాక్స్ అయ్యి బామ్మగారితో కలిసి మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్ వాళ్ళుండే ఏరియాకి కొంచెం దూరం కావడంతో ఆటోలో వెళ్తారు. అక్కడ ఒక దగ్గర బామ్మగారు కూరలు కొంటూ ఉంటే పక్కన నిలబడి ఉంటుంది జాను. సడన్గా అక్కడ గన్ ఫైరింగ్ సౌండ్ వినిపిస్తే అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. జాను ఇంకా బామ్మగారు కూడా భయపడతారు. ఏమైందని ఒకరికొకరు అనుకుంటూ ఉంటే లోపల నుండి నలుగురు మనుషులు బ్లాక్ డ్రెస్లతో ఫేస్ కనిపించకుండా ఫుల్గా మాస్క్ వేసుకుని కవర్ చేసుకుని ఎవరో ఒక అతన్ని మధ్యలో ఉంచి గన్స్ పట్టుకుని ఆ మార్కెట్ నుండి బయటికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి అందరూ భయపడిపోతుంటారు. జాను ఇంకా బామ్మగారు కూడా వేరే చోటికి వెళ్ళి దాక్కుంటారు. తరువాత కనిపించిన ఆటో పట్టుకుని ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు. అక్కడ బామ్మగారు, జాను నువ్వు నీకు కావలసినవి తీసుకోమ్మా, నేను ఆయన కోసం మిల్లెట్స్ ఫ్లోర్ తీసుకోవాలి అని చెప్పి అవి ఉండే సెక్షన్ వైపు వెళ్ళిపోతారు. జాను రామ్ కోసం స్పెషల్ డిష్ ఏదైనా చేయాలని పన్నీర్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటే ఫ్లేవర్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో జానుని వెనక నుండి కళ్ళు మూసి హ్యాండ్సప్ కదలకు అని బెదిరిస్తారు. జానుకి భయంతో చెమటలు పట్టేస్తాయి. జాను భయంగా, ఎవరు మీరు? మీకు ఏం కావాలి? మీరు ఎవరు అనుకుని నన్ను పట్టుకున్నట్లు ఉన్నారు అని కంగారుగా ఇంకా భయంగా చెప్తూ ఉంటుంది. తను లోపల చాలా భయపడిపోతూ ఉంటుంది. వెనక నుండి ఒక్కసారిగా పెద్దగా నవ్వు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసిన జాను ఆశ్చర్యపోతుంది. తను జాను బెస్ట్ ఫ్రెండ్ ఉమా. ఉమా, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది జాను. నేను ఎందుకున్నానో తర్వాత చెప్తా గాని నువ్వేంటి ఇక్కడ అని తిరిగి ప్రశ్నిస్తుంది ఉమా. జాను కూడా, నువ్వు ఎందుకు ఇక్కడున్నావు? మీరు చెన్నైలో కదా ఉండాలి, బెంగళూరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది జాను. మా వారికి రీసెంట్గా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఇక్కడే ఉంటున్నాను. ఈ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను అని చెప్తుంది ఉమా. వెంటనే జానుని, సరే సరే రా, నీతో చాలా మాట్లాడాలి, అలా కాఫీ షాప్లో కూర్చుందాం అని పక్కనే ఉన్న కాఫీ షాప్కి జానుని
లాక్కొని వెళ్ళిపోతుంది. జాను బామ్మగారితో కలిసి వచ్చాను. ఆవిడకి చెప్పకుండా వెళ్తే కంగారు పడతారు. ఆవిడకి చెప్పి వస్తాను 1 మినిట్ అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ కనిపించిందని, పక్కనే ఉన్న కాఫీ షాప్లో ఉంటానని, ఆవిడ షాపింగ్ అయిపోతే రమ్మని చెప్తుంది. ఆవిడ సరేనంటారు. ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఏంటి కదా, ఎప్పుడు పెళ్ళయింది, ఎప్పుడు ఇక్కడికి వచ్చావు, కనీసం నాకు చెప్పనే లేదు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అని అడుగుతుంది ఉమా. జాను వెంటనే డల్గా మారిపోతుంది. ఏమైందే అని ఉమా అడిగితే జాను జరిగింది మొత్తం చెప్తుంది. హే, ఇంత జరిగితే కనీసం ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదా? నేనేదో ఆర్చేస్తానో తీర్చేస్తానని కాదు, ఇంకొకరితో చెప్పుకుంటే బాధ కొంతైనా తగ్గుతుందని అని అంటుంది. ఏమోనే, నేనున్న బాధలో అసలు ఎవరితో మాట్లాడలేకపోయాను. కనీసం అమ్మా నాన్నలతో కూడా మాట్లాడలేదు. నా వల్ల వాళ్ళకి పరువు పోయిందని ఎంతగానో నాలో నేనే కుమిలిపోయాను. అసలు నన్ను తప్పుడు కేసులో ఇరికించేంత పగ నా మీద ఎవరికి ఉందో నాకస్సలు తెలియలేదు అని బాధపడుతూ చెప్తుంది. ఓకే బాబా, జరిగిందేదో జరిగిపోయింది. మరి ఇంత సడన్గా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఎవరిని చేసుకున్నావు అని అడుగుతుంది ఉమా. అది మా బావ రామ్ని అంటుంది జాను. ఏంటి, రామ్నా? అంటే నువ్వు చిన్నప్పటి నుండి ఎవరికీ చెప్పకుండా నీ మనసులో ఆరాధించిన రామ్నేనా నువ్వు పెళ్లి చేసుకుంది అని అడుగుతుంది ఉమా. జాను చిన్నగా నవ్వుతూ అవును అంటుంది. వావ్, కంగ్రాట్సే, మొత్తానికి నీ ప్రేమ గెలిచిందన్నమాట. చెప్పు చెప్పు, మ్యారేజ్ తర్వాత విషయాలు ఏంటి? రామ్కి నీ ప్రేమ గురించి చెప్పావా అని వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఉమా. జాను ఏదో మాట్లాడేంతలో బామ్మగారు కాఫీ షాప్కి వస్తారు. ఇంకా అక్కడితో టాపిక్ ఆపేసి బామ్మగారికి కూడా కాఫీ చెప్పి అందరూ తాగాక ఉమా, జాను ఒకరి అడ్రస్ ఇంకొకరు తీసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా మనం మీట్ అవుదాం అని అనుకుంటారు. మరి తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.